హాయ్ హలో అండి. ఇప్పుడు నేను మీకు సింపుల్‌గా ఈజీ రైస్ రెసిపీ చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. ఏం లేదు, కావాల్సినవి అన్నం ఉడకబెట్టేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. కొబ్బరి ఇంత ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అల్లం ఇంత చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, నిమ్మరసం. ఇంతేనండి కావాల్సినవి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి, మిక్సీ జార్ తీసుకొని ముందు కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం మొత్తం పేస్ట్ చేసేసుకుందాం మిక్సీలో. ఇదిగోండి, రైస్కి సరిపోయేంత ఉప్పు ఇక్కడే వేసేస్తున్నాను నేను మిక్సీ జార్లో. ఇదిగోండి, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, ఉప్పు వేసి రన్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని తాలింపుకి నూనె పోసుకుందాము. ఒక 2 స్పూన్లు నూనె వేసానండి. నూనె హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేద్దాము. నూనె హీట్ అయింది కదా, తాలింపు గింజలు వేసేస్తున్నాను. అవి వేగాక మనం ఈ పచ్చికారం కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేస్తున్నాము. తాలింపు వేగింది కదా, ఇప్పుడు మనం ఈ పచ్చికారం వేసేసి వేయించుకుందాం లైట్గా. ఈ పేస్ట్లోనే మనం కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. అంతేనండి, ఇంకా కొద్దిగా వేగిపోయింది కదా, ఇంకా ఎక్కువ వేగక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంక ఇది అన్నానికి కలిపేసుకుందాము. ఇదిగోండి, తాలింపు అంతా మనం అన్నానికి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ నిమ్మరసం అన్నంలో కలిపేయాలి. ఇదిగోండి, నిమ్మరసం కలిపేసాను నేను. నిమ్మరసం పులుపుతో, కొబ్బరి కమ్మదనంతో రెడీ అయిపోయింది రైస్. దీనికి కేఎల్ రైస్ అని పెడితే సరిపోతుందండి. కే అంటే కొబ్బరి, ఎల్ అంటే లెమన్. కేఎల్ రైస్ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చిందా? నా డెకరేషన్ బాగుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.